జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. చిరునవ్వు, మౌనం రెండు గొప్ప ఆయుధాలు. అవి నీ దగ్గర ఉన్నంత వరకు నీకు ఓటమి లేదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, శుక్లపక్షం, అక్టోబర్ 5, 2025 ఆదివారం. తిథి త్రయోదశి మధ్యాహ్నం 3:03 వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం శతభిషం ఉదయం 8:01 వరకు, తదుపరి పూర్వభాద్ర. యోగము గండము సాయంత్రం 4:34 వరకు, తదుపరి వృద్ధి. కరణం తైతుల మధ్యాహ్నం 3:03 వరకు, తదుపరి గరజి. రాత్రి 1:47 వరకు, తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 5:58, సూర్యాస్తమయం సాయంత్రం 5:53. చంద్రోదయం సాయంత్రం 4:35, చంద్రాస్తమయం తెల్లవారుజామున 4:54. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 4:24 నుండి 5:53 వరకు. యమగండం ఉదయం 11:56 నుండి 1:25 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:54 నుండి 4:24 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:18 నుండి 5:06 వరకు. వర్జము మధ్యాహ్నం 1:57 నుండి 3:26 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 10:51 నుండి 12:20 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:32 నుండి మధ్యాహ్నం 12:19 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:21 నుండి 5:10 వరకు. శుభ గడియలు ఉదయం 6:52 నుండి 8:01 వరకు. అక్టోబర్ 5 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి శుక్లపక్ష త్రయోదశి మధ్యాహ్నం 3:03 వరకు ఉంది, తదుపరి చతుర్దశి. శుక్లపక్ష త్రయోదశి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే చతుర్దశి రిక్త తిథి కాబట్టి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈ రోజు ఉదయం శతభిష నక్షత్రం 8:01 వరకు ఉంటుంది, తదుపరి పూర్వభాద్ర. శతభిష నక్షత్రం చర నక్షత్రం, శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రమే. తదుపరి వచ్చే పూర్వభద్ర నక్షత్రం ఉగ్ర నక్షత్రం, చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈ రోజు త్రయోదశి శతభిష నక్షత్రం కలయిక ఉన్న సమయంలో ఇతర దుర్ముహూర్తం లేకుండా చూసుకొని పంచాంగం ప్రకారం శుభకార్యాలు చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉన్నా కూడా లగ్న ముహూర్తాలకు పంచాంగం వలన కలిగే దోషాలు ఉండవు కాబట్టి శుభకార్యాలు చేసుకోవచ్చు. అయితే శుభకార్యాలు చేయబోయే ముందు మీ పంతులు గారి సలహా తీసుకొని తారాబలం, చంద్రబలం కూడా చూసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు రాత్రి 12:45 వరకు కుంభరాశిలోను, తదుపరి మీన రాశిలోను, సూర్యుడు కన్యా రాశిలోను ఉంటారు.
చంద్రాష్టమం ఈరోజు రాత్రి 12:45 వరకు కర్కాటక రాశి వారికి, తదుపరి సింహ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు రాత్రి 12:45 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, తులం, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు చంద్రోదయం ఎన్ని గంటలకో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం, రంగస్థల సినీ నటి గాయని పసుపులేటి కన్నాంబ గారి జయంతి, మాజీ పార్లమెంటు సభ్యులు జి వెంకటస్వామి గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అక్టోబర్ 5 ఆదివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి దిగులు, విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. వృషభ రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. మిథున రాశి అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. కర్కాటక రాశి శుభవార్త వింటారు. సింహ రాశి అభివృద్ధి ఉంటుంది. కన్యా రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగాలి. తులా రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. వృశ్చిక రాశి అంతా అనుకూలంగా ఉంటుంది. ధనుస్సు రాశి దైవ బలం రక్షిస్తుంది. మకర రాశి పరిస్థితులు గందరగోళంగా అనిపించవచ్చు. కుంభరాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. మీన రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.